ప్రభుత్వ పాలనలో భాగంగా మరి కార్మికులకి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క కార్మిక వ్యవస్థ భాగంగా మరి అప్పుడు మనకి చట్టాలు రాకముందు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి ఎన్నో చట్టాలని సక్రమమైన పద్ధతిలో తెచ్చుకొని మరియు శ్రమించేటటువంటి అప్పటి శ్రమలో భాగంగా మరి 8 గంటల పనిని తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి ఇలా పరిశ్రమలు నడిపిస్తున్నాయి. ప్రతి పరిశ్రమలో చూసినట్టయితే కార్మిక వర్గం ఉంటుంది. ఆ యొక్క కార్మిక వర్గంలో మరి వారికి ఉన్నటువంటి సౌకర్యాలని చూడాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, ఈ బొగ్గు గనుల కార్మికులు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, వారికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఈ యొక్క పనులలో మరి వాళ్లకు తగినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాలు అందలేని పరిస్థితిలో దీనావస్థలో ఉన్నటువంటి మరి ఆ కార్మికులకి ఈ సందర్భంగా తెలియజేసే విషయం, ఎంతైనా ఈరోజు నిత్యావసర వస్తువులకు పోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము ఒక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే పద్ధతి చూసుకున్నట్టయితే ఇలా చాలా శ్రమిస్తున్నటువంటి దాంట్లో పారిశుద్ధ్య కార్మికులు మరి వాళ్ళు ఎంతో వాళ్ళకి కఠినమైన శ్రమ ఉంటుంది. అసలు ప్రప్రథమంగా ఉంచి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అదే పద్ధతిలో ఇలా బీడీ వ్యవస్థలో చూసుకున్నట్టయితే బీడీ కంపెనీలు వేతనం అందకపోవడం, వాళ్ళకు సరైన పద్ధతిలో వాళ్ళ వయస్సు అనంతరం పెన్షన్లు చేసిన శ్రమకి పెన్షన్ కరెక్ట్ రాకపోవడం, మరి ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి ఈ ఫలితం వచ్చేలా సవరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ శ్రమ అటువంటిది కనుక. ఇలా 58 సంవత్సరాలు దాటాక 58 సంవత్సరాలు వాళ్ళ రిటైర్మెంట్ వయసు వస్తే వాళ్ళు చేసిన శ్రమకి 1000 రూపాయలు అనేది ఒకటి ఇలా వాళ్ళ పెన్షన్ రూపంలో ఇస్తున్నారు బీడీ కార్మికులకి. ఇది సరైనటువంటి విధానంలో లేనటువంటి ఆలోచనతో చెప్పడం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కార్మిక సంఘాలు ఆలోచిస్తూ కార్మికులతో కలుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్మికులకు సౌకర్యాలని మెరుగుపరిచే విధంగా మరి ప్రభుత్వాలకు తెలియజేసిన అవసరం ఉంటుంది కనుక ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి అందరికీ మా వేదికపై ఉన్న పెద్దలందరికీ మరి ఈ యొక్క కార్యక్రమం వచ్చినటువంటి ప్రజలకి నా యొక్క హృదయపూర్వక మేడే ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా మరి పోడియం సాయిల్ గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన మన కార్పొరేటర్ లావణ్య, మాజీ కార్పొరేటర్ లావణ్య, నవీన్, పెద్ద మనుషులు, విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న పాలిస్తున్న పరిపాలన ఎటువంటి పరిపాలన కొనసాగుతుంది అని అంటే దాన్ని అడగడానికి ఒక గొంతు కావాలి, ఒక వినాదం కావాలి. ఆ వినాదం అంటూ లేకపోతే ఆ దారి ఎటు తీసుకోపోతుందో అది మనకే తెలియకుండా పోతుంది. అందుకని ప్రశ్నించే గొంతు ఒకటి అడిగేది ఉన్నప్పుడు కొంచెం దానికి సులువుగా కొన్ని సవరణలు చేయాలని ఆలోచన అనేది వాళ్ళకు మనం కల్పించడం అవుతాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులందరికీ న్యాయం జరగాలి. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కానీ,
ఇక్కడ వ్యవసాయ కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ వీళ్ళందరూ కార్మిక రంగమే. ప్రపంచం మొత్తం మీద కార్మిక రంగం తరువాత రైతు, ఈ రెండు పెద్దవి, తర్వాత ఇవన్నీ. అందుకోసం వీటిని చాలా గౌరవించాలి. అది ఈ మేడే రోజు అక్కడ 24 గంటల పనిదినాల్ని కార్మికులు చాలా ఇబ్బందులతో కూడుకున్న సమయం ఆనాటి కాలం నాడు. చికాగో నగరంలో కార్మికులు ఉద్యమాన్ని ఉద్యమిస్తే వాళ్ళు నిరసన తెలియజేసి వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళని లాఠీలతో తూటాలతో కాల్చినప్పుడు వాళ్ళు ఆ నెత్తుడి మడకల్లో వాళ్ళ యొక్క బట్టలు ఆ నెత్తుడి మడకల్లో నులిపి అది 8 గంటల పనిదినాలు కలపాలని చెప్పేసి అదే ఎర్ర జెండా అనేది గుర్తుతో ఆ రోజు నుంచి 8 గంటల పనిదినాలు అనేది పుట్టింది. లేకుంటే 24 గంటలు పనిదినాలే ఉండే. అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. అడిగితే మనం లోపడేస్తారు, లేకుండా పనికి రానియారు. అసలు దౌర్జన్యాలని ఆ రోజు తీసుకురావడం అనేది జరిగింది. ఇలా కార్మికులకు కొంత మేలు జరుగుతున్నదని చెప్పేసి ఇంకా చాలామంది మనవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. పెద్దలందరికీ, అలాగే విచ్చేసినటువంటి సోదరులు సోదరీమణులు అందరికీ 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మిక దినోత్సవం అంటే ప్రతి ఒక్క కార్మికుడు తనకంటూ 365 రోజులు ఒక రోజు. ఊరికే రాలే కార్మిక దినోత్సవం 1886లో పోరాటం చేస్తే ఈ కార్మిక దినోత్సవం మరియు సమయం, పనిచేసే సమయాన్ని మరియు ఉద్యోగ భద్రత, సమానత, ఉద్యోగ వేతనం, ఈ హక్కులు కావాలని కార్మికులందరూ పోరాడి ఆ ఎర్రటి నెత్తుటి మరకతో ఆ బట్ట మీద వచ్చిన దాన్నే జెండాగా మార్చిన దినోత్సవం ఈ కార్మిక దినోత్సవం. కార్మికులందరూ వాళ్ళ హక్కులు తెలుసుకోవాలని, కార్మికులకు అంటూ ఒక సంఘంగా, ఒక సంఘటితంగా ఉండడానికి, ఏకైకంగా ముందుకు పోవడానికి ప్రభుత్వాలు కూడా భయపడి వాళ్ళ నిర్ణయాలని, వాళ్ళ కోరికలని నెరవేర్చడానికి ఒక భయం పూరితమైన వాతావరణం తీసుకురాగట్టిన సంఘటనమే ఈ కార్మికులు. ఈ కార్మికుల సంఘాలు సిపిఐ, సిఐటియు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఐఎన్టీయూసీ కానివ్వండి, ఇలా కార్మిక సంఘాలు అనేటి సంఘాలు కంపల్సరీ కార్మిక సంఘాలు ప్రతి పార్టీకి అవసరమని తీసుకొచ్చిన ఈ మేడే, ప్రతి పార్టీలో కార్మికుల సంఘం ఉండాలి, కార్మిక సంఘాలు ఉంటేనే రానున్న రోజుల్లో పార్టీ మనుగడ కూడా బాగుపడతాయని చెప్పేసి ప్రతి పార్టీ ఒక కార్మిక సంఘాన్ని నిర్మించుకుంది. ప్రతి పార్టీ ఒక విద్యార్థి విభాగం, ఒక యువజన విభాగం, ఒక సేవాదళ విభాగం, అలాంటి విభాగాలలో ఎలానో అలా కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతి బీజేపీ పార్టీ కానీ, సిపిఎం, సిఐటి, సిపియు, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ కానీ ప్రతి పార్టీ కార్మికులని కూడా ఒక భాగంగా తనలో మాకు ఒక విభాగం ఉంది కార్మికులది అనే విధంగా తీసుకొచ్చింది. ఒక్కరోజు మొదటి అడుగు వేసి ఆ 1886లో ఆ మొదటి అడుగు ప్రతి రాజకీయ పార్టీలో ఒక భాగంగా మారింది. ఆ రోజు వేసిన మొదటి అడుగు పోరాట ఫలితమే ఈ రోజు ఈ మేడే వరకు 139 సంవత్సరాలుగా ఒక మేడే జరుపుకుంటున్నా అంటే నాకు తెలిసి మనుగడ భూమి మీద ఈ వయసు ఈ సంవత్సరం దాకా ఏ పార్టీ కూడా ఉండున్నది. దీని తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి సైమల్టేనియస్గా 139 సంవత్సరాలే, అది కూడా సంవత్సరం రాకన్నా ముందు ఈ కార్మికులందరినీ మరియు మీ వేతనాలు, మీ భద్రత అన్ని ముందు తెలుసుకుంటూ దీన్ని మామూలు డే కాకుండా ఇది మనందరం సంఘటితంగా అయి మన పోరాటాలకు మనకు ఒక దిక్సూచిగా కావాలని కోరుకుంటూ నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షులు నరసన్న గారికి ధన్యవాదాలు. సభ అధ్యక్షులు
తుర్కు నర్సయ్య గారు, అలాగే రసాపల్లి అభివృద్ధి వేదిక ఏర్పాటు చేసి ఈ సభని నిర్వహిస్తున్నటువంటి శిల్పలింగం గారు, గోపాల్ గారు, వారికి కూడా ఈ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మాజీ కార్పొరేటర్ నవీన్ గారు, గ్రామ సీనియర్ నాయకులు శిల్ప నాగన్న గారు, అలాగే భూజం సాయన్న గారు, బట్టి గంగాధర్ గారు, శోభన్ గారు, ప్రీతం గారు, రాజన్న గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అంటే కార్మికులు లేకుండా గతంలో ఏ పని కూడా అయ్యేది కాదు. కాలం మారుతూ ఉంది, కాలంతో పాటు టెక్నాలజీ వస్తూ ఉంది, మనిషి లేకుండానే పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఈ వ్యవస్థ అప్పుడు వ్యవస్థ ఎట్లా ఉందంటే కార్మికులు చేస్తే కానీ పని అయ్యేది కాదు. ఇప్పటి వ్యవస్థ ఉందంటే మనిషి లేకుండానే పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటి వ్యవస్థ, అప్పటి వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ, ఇప్పటి వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ. అంటే ప్రభుత్వాలే పెత్తందారి కార్పొరేట్లను పిలిచి మీరు ఏం చేస్తారో చెయ్యండి అని ప్రభుత్వాలు పిలిచి వారికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కార్మికులను పిలిచి మీరు ఏం చేస్తారని చెప్పేసి వారికి పని కల్పించడం లేదు. అంటే పెత్తందారుల అంటే కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళు ఇస్తే తప్ప కార్మికులు పనిలో పాల్గొనే పరిస్థితి లేకుండా రాను వ్యవస్థ అట్లా తయారవుతూ ఉంది. మరి ఇటువంటి వ్యవస్థలో ఇప్పుడు చదువుకున్న పిల్లలను చూస్తూ ఉంటే పిల్లలు బీటెక్, బీకామ్, పీజీలు చేస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వాలు పని కల్పించలేకపోతున్నాయి. ఆ రకంగా పిల్లలు నిరుద్యోగంగా తయారవుతూ ఉన్నారు. కార్మికుల్లో కూడా ఇంతకుముందు పని చేస్తే కానీ ఏదైనా రోడ్ వేయాలన్నా అక్కడ పోయి ఒక మనిషి పని చేస్తే కానీ రోడ్ అయ్యేది కాదు. ఇప్పుడు మనిషి లేకుండానే జేసీబీలు వస్తున్నాయి, ఇంకో వేరే మిషన్లు వస్తూ ఉన్నాయి, రోడ్లు వేసేస్తూ ఉన్నాయి. మనిషి లేకుండా పనులు జరిగిపోతూ ఉన్నాయి. కార్మికులు పని కల్పించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఆ రకంగా టెక్నాలజీ వచ్చేసింది. ఇంతకుముందు మనం ఏదైనా ఊరుకోవాలంటే కూడా సైకిళ్ళ మీదో దీని మీద పోతూ ఉంటాం. ఇప్పుడు మనకు సౌకర్యం వచ్చేసింది. ఆటోలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి. ఈ రకంగా కార్మికులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ రకంగా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే కార్పొరేట్లకే అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి వీరిని కర్షకుల్ని, కార్మికుల్ని దృష్టిలో పెట్టుకుంటలేవు. వాళ్ళు ఇస్తే తప్ప ఉద్యోగాలు, ఆ కార్పొరేట్ వ్యవస్థలు ఇస్తే తప్ప కార్మికులకు ఉద్యోగాలు లేకుండా పోతూ ఉన్నాయి. ఈ వ్యవస్థ ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ 139వ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి కార్మికులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, కర్షకులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పుడున్న టెక్నాలజీని అనుగుణంగా పనులు కల్పించాల్సిన అవసరం ఉంది. వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వారి ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పని లేక బాగా ఇబ్బందులు, రోడ్ల మీద పడిపోతున్నాం. మేము ఒక 5 లక్షల మంది తెలంగాణలో ఉన్నాము. అన్ని పార్టీలు, సంఘాలు అందరూ యూనియన్గా ఆలోచించి దయచేసి మా మీద ఆటో యూనియన్కు మేలు చేయాలని ప్రతి పెద్ద గవర్నర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, అందరి లీడర్లకు కానీ మాకు చాలా మోసమైంది. రోడ్డు మీద మాటలలో కుటుంబాలు నడుస్తలేవు, గిరాకీలు లేవు, బాకీ చేసుకొని ఇళ్ళల్లో గడుస్తున్నది. ఆ పరిస్థితి ఎవరు అర్థం చేసుకోలేదు. కాబట్టి దీన్ని అన్ని పార్టీలకు ఖండిస్తూ నేను చాలా వేదనగా బాధపడుతున్నాను. దీన్ని వెంటనే ఏదన్నా అనవసరంగా మాకు ఆలోచించి మాకు దారి చూపెట్టాలని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి తెలుగు మిగతా వేదిక ఉన్న పెద్దలు మరియు ఈ సభకు వచ్చేసిన సోదరులు ఎక్కువ ఫ్యాక్టరీలలో
వివిధ మిషన్లలో ప్రైవేట్లు పనిచేసేవాళ్ళు. ఆ పందినకు తిరిగి మాట్లాడే విధానం లేదు. దానికి అప్పుడు మాకింత కావాలి కూలు అని అడిగే హక్కు కూడా లేదు. అటువంటి దుర్భర పరిస్థితులలో శ్రీకాకుళం నగరంలో అవును మరి మా నాకు జీవనోపాధికి రోజుకు 12 గంటల పని చేస్తూ ఇది మేము భరించలేకపోతున్నామని వివిధ నాయకులు ముందుకొచ్చి పోరాటాలు చేయడం జరిగింది. వివిధ నాయకులు ముందుకొచ్చి పోరాటం చేస్తే దాంతో వెయ్యిల మంది లక్షల మంది కదిలి రావడం జరిగింది. ఈ పోరాటం చేయవలసి వచ్చింది. చివరిగా ఈ మేడే రోజు వారికి విముక్తి కలిగింది. విముక్తి కలిగిందంటే అది శ్రీకాకుళం నగరం ఒకటే కాకుండా ప్రపంచ దేశాలు కూడా హర్షించి అన్నీ ముందుకొచ్చి ఆ రోజు లేదు ఏ దేశమైనా మేము మనుషులమే, మాకు 12 గంటల పని అంటే అది బతకడమే కష్టము, మా మనిషికి ఇంత శ్రమ చేసిన తర్వాత నిద్రపోవడము తినడము చేయడం ఇవన్నీ వివిధ కార్యక్రమాలు మానవత్వంగా ఉంటాయి కాబట్టి అది కరెక్ట్ కాదంటే అప్పుడు చాలా నరమేధమే జరిగింది. దాని సందర్భంగా అప్పటి నుంచి ప్రజలకు అప్పుడున్న కార్మికులకు వివిధ ఫ్యాక్టరీలు ఉన్న వారికి ఒక నిర్ణయానికి వచ్చి రోజుకు 12 గంటలు కాకుండా 8 గంటలే శ్రమిస్తే మీకు తగిన వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ వేతనాన్ని కూడా శ్రమకు తగ్గ ఫలితంగా ఇవ్వాలన్నట్టు అప్పటి దానికి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఒడంబడిక ఆ యజమానులకు వాళ్ళకు ఒడంబడిక జరిగి అప్పటి నుంచి విముక్తి జరిగిందని ప్రపంచ దేశాలే మొత్తం ముందుకొచ్చి దీన్ని మేడేగా ప్రతి సంవత్సరము ఫస్ట్ నాడు అంతర్జాతీయ మేడే ఉత్సవంగా జరుపుకుంటూ ఆ రోజు హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా హాలిడే. రోజుకు 8 గంటల పని దినాలు, దానికి తగిన వేతనము, తర్వాత మహిళలకు సమాన హక్కు, పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలి వారి అంటూ మహిళా గర్భిణీలకు కూడా అది వేతనంతో కూడిన సెలవు దినాలు ఇవ్వాలి. ఇట్లాంటి హక్కులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే దాని ప్రకారమే మన రాజ్యాంగం ప్రకారమే మనం ఇప్పుడు మసులుకుంటున్నాము. రాజ్యాంగం ప్రకారం మేడేకున్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రధానంగా అప్పుడు 12 గంటలు పోయి 8 గంటలు పనిచేయడానికి ఇప్పుడు మనకు మన దేశమే కాకుండా వేరే దేశాలు కూడా ఒప్పుకున్నాయి. అయితే దీన్ని శుభ సందర్భంగా ప్రతి సంవత్సరము మేడే ఫస్ట్ రోజు జరుపుకోవడము మన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఇది. దీన్ని ఇక్కడ ఇంత పెద్దగా నిర్వహిస్తున్న ఈ కన్వీనర్కు లింగయ్య గారికి కానీ మీ వివిధ సంఘాల వారికి కానీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాను. పెద్దలందరికీ కూడా అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం అంటే మన అందరి దినోత్సవం. మనం అందరం కూడా కార్మికులమే కదా, మనం అందరిది కూడా కార్మికులం, మనమంతా కూడా కార్మికులమే. సరే ఈరోజు ఈరోజు అంతమంది కష్టపడితే కానీ ఈరోజు ఈ మేడే హాలిడేగా మనకు ఒక డిక్లరేషన్ రాలేకపోయింది. సో అలాగే ఈ మేడే సందర్భంగా అందరికీ కూడా వారికి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఏర్పాటు చేస్తుంటే ఇప్పుడైనా కనీసం ఇట్లా ఏర్పాటు చేసి అందరినీ గ్యాదర్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి లింగం సార్ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరగాలి, ముఖ్యంగా అడతాపల్లిలో బాగా జరగాలి, అవేర్నెస్ బాగా రావాలి, జనాల్లో చాలా అవేర్నెస్ లేకుండా ఉన్నది. ఖచ్చితంగా ఇందాక చేగంటి గంగాధర్ గారు మాట్లాడుతూ వారు ఒక మాట అన్నారు, అంటే విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు కానీ వారికి నిరుద్యోగం లేదు అని, అంటే ఉద్యోగాలు రావడం లేదు అని.
సో చాలా మటుకి నిరుద్యోగత ఉంది. అలాగే ప్రచ్ఛన్న నిరుద్యోగం కూడా అలాగే ఉంది. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, అదే వ్యవసాయంపై ఒక తండ్రి వ్యవసాయం చేస్తున్నప్పుడు అదే ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తున్నారు అనుకున్న ఉదాహరణకి, అదే వ్యవసాయంపై తన కొడుకు కూడా వెళ్ళి అక్కడ వర్క్ చేస్తే అది ప్రచ్ఛన్న నిరుద్యోగం అవుతుంది. సో అది కూడా ఒక రకంగా నిరుద్యోగత. సో ఏది ఏమైనా కార్మిక దినోత్సవం ఇప్పటి నుండి నర్సాపేటలో చాలా మటుకు ఈ కార్మిక దినోత్సవమే కాదు, ప్రతి ఒక్కటి కూడా అందరిలో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ మరి పెద్దలు లేనట్టున్నారు విలేజ్ కమిటీ వాళ్ళు, కానీ సరే వాళ్ళ కొంచెం ఎక్కువ మాట్లాడుకోలేదు, అందరూ బాగుండాలి. సో ఏది ఏమైనా నర్సాపల్లిలో ఉన్నటువంటి అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఏకతాటిపై నడవాల్సిందిగా కోరుచున్నాను ఈ మీడియా సందర్భంగా. సో థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థలు కాలరాస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కార్మికుడికి కొన్ని కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని విస్మరిస్తున్నటువంటి వ్యవస్థని ఎదుర్కోవడానికి ప్రపంచ కార్మికులందరూ కూడా ఏకతాటికి రావాల్సిన అవసరం ఉంది. పని గంటలు తగ్గించుకున్నామన్నటువంటి సందర్భం తప్పితే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ సక్రమంగా ఉన్నట్టు ఎవరు కూడా గమనిస్తున్నట్టు లేదు. ఎందుకంటే కార్మికులందరినీ కూడా ఏకతాటికి రావాల్సిందిగా ప్రతి సంఘ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తూ, ఓ అరుణ పతాకమా చేగొను మారెట్ సల్యూట్, శ్రమ జీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్. ఓ అరుణ పతాకమా చేగొను మారెట్ సల్యూట్, శ్రమ జీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. ఉన్నత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది, మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది. నీరపరప వీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగింది. అరుణ పతాకమా చేగను మారెట్ సల్యూట్, సమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. నిరుపేదల దోచే వారికి నీవంటే అమిత భయం, నిరుపేదల దోచే వారికి నీవంటే అమిత భయం. మానవ పోరాటానికి నీ అందే మాక భయం. ఓ అరుణ పతాకమా చేతను మారెట్ సల్యూట్, సమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. ఏనాడో మాననీయులు నిన్ను చేతన భక్తారు, ఏనాడో మాననీయులు నిన్ను చేతన భక్తారు. సర్వస్వం త్యాగం చేస్తూ మాకై నిలబెట్టారు. ఓ అరుణ పతాకమా జయగను మారెట్ సల్యూట్, సమజీవులకేతనమా రెడ్ సల్యూట్. మార్చలేము మానవభావం, చేయలేము వారికి ద్రోహం, మార్చలేము మానవభావం, చేయలేము వారికి ద్రోహం. నిలువుగాన మోసుకుపోతాం, పోరాటం సాగిస్తుంటాం. ఓ అరుణ పతాకమా చేగొను మారెట్ సల్యూట్, సమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. కమిటీ తరఫున అన్ని పార్టీల అందరి తరఫున సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమం మేడే ప్రతి సంవత్సరం జరుపుతున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి కార్మిక దినోత్సవాలని మనం అందరం కూడా గుర్తించి కార్మికుల పట్ల మనం కొద్దిగా శ్రద్ధ తీసుకొని వారికి అండదండగా ఉండాలని చెప్పేసి
నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అందరికీ మేడే సందర్భంగా నమస్కారాలు తెలుపుకుంటూ మేడే యొక్క ప్రాధాన్యత, దాని విశిష్టత చాలామంది మాట్లాడిండ్రు. అయితే 1886కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థలో ముందున్నటువంటి అమెరికాలో కార్మికులు తిరుగుబాటు చేసిందే ఈ యొక్క మే 1లో తిరుగుబాటు చేసి కొందరు మంది ఆ దాంట్లో వాళ్ళ యొక్క ప్రాణాలని అర్పించినటువంటి ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవడం ఈ మేడే ఫస్ట్ యొక్క విశిష్టత. అయితే అదొక పునాది. కార్మికులకు ఎవరైనా కానీ తిరుగుబాటు, తనకు న్యాయం కొరకు తిరుగుబాటు చేస్తే తప్ప మనకు న్యాయం జరగదు. ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ ఊర్లో అయినా, ఏ ప్రాంతంలో అయినా కూడా అన్యాయానికి వ్యతిరేకంగా మెజారిటీ ప్రజల యొక్క వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా తిరుగుబాటు చేసి హక్కులని సాధించుకునేటటువంటి అవసరాన్ని ఈ మేడే అప్పుడు ఒక ప్రాధాన్యతని, ఒక ఒరవడిని మనందరికీ అందించినటువంటి సందర్భం. అయితే ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో మారుతున్న దాంట్లో కార్పొరేట్ వ్యవస్థ వచ్చినప్పుడు, అట్లాగే భూస్వామి వ్యవస్థ, వేలాది ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాములు ఉన్నప్పుడు ఎంతోమంది వాళ్ళ దగ్గర ఎట్టి చాకిరీ చేస్తున్నటువంటి చిన్న చిన్న రైతులు వాళ్ళందరూ బాధపడుతున్నటువంటి సందర్భం కూడా భూస్వామ్య వ్యతిరేక, పెట్టుబడిదారి వ్యతిరేక పరిస్థితులని ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే దాని పట్ల కృషించిపోతున్నారో తిరుగుబాటు చేసి హక్కులని సాధించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకొరకు మారుతున్న పరిస్థితులలో కూడా ఇవాళ టెక్నాలజీ మారుతుంది. అవును, మారుతుంది. మనం ఇంట్లో కూర్చున్నా కూడా మారుతుంది. ప్రపంచము ఆగదు. మారుతున్నటువంటి పరిస్థితులు ఎప్పటికీ ఆగవు. కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఐటీ వచ్చింది, తర్వాత ఇంటెలిజెన్సీ AI వస్తుంది. ఇవన్నీ వచ్చినా కూడా పెట్టుబడిదారి వ్యవస్థ ఉంటుంది, కార్మికులు ఉంటారు. కార్మికుల యొక్క హక్కుల కొరకు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. ఈ నిరంతరం పోరాట స్ఫూర్తినిచ్చినటువంటి ఈ మీడియా యొక్క ప్రాధాన్యతని మనము ఎప్పుడు మనం స్మరించాలి. దీని యొక్క గుర్తుగా మనం ఎప్పుడు దీన్ని మన ఎంతమంది ఇక్కడ హాజరైనము అని కాదు, మన సందేశాన్ని, ఈ యొక్క మేడే యొక్క ప్రాముఖ్యతని మనము ఎంతమంది మనము స్మరించుకుంటూ ఇంతమందితోటి ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక కామన్ ఎజెండాని, ఒక కామన్ జెండాని ఈనాడు మరి అందరిని ఒక తాటికి తీసుకున్నటువంటి మన మిత్రుడు శిల్పలింగం గారికి, ముఖ్యంగా ఈ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు నర్సయ్య, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ఈ యొక్క సమావేశంలో ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తుట్కు నర్సయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు మేడే అంటే మన అసర్పల్లిలో కూడా లెఫ్టీ పార్టీల వాళ్ళే చేసేవారు. ఇది అందరి యొక్క పండగ అయినప్పటికీ లెఫ్ట్ పార్టీల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే మేడే సెలబ్రేషన్ చేసేది. ఈసారి శిల్పలింగం మామగారు అన్ని పార్టీల వారిని అందరినీ కలుపుకొని ఈ కార్మిక దినోత్సవం చేయాలని ఒక మంచి ఆలోచనతోని మమ్మల్ని అందరినీ ఇక్కడ కలపడం జరిగింది.
వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడే అంతర్జాతీయ 139వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడే రాగానే అంటే కార్మికులు అప్పుడు వెట్టి చాకిరీ చేసి వాళ్ళ హక్కులు, వాళ్ళ పనిదినం, వాళ్ళ పనికి తగ్గ వేతనం కొరకు పోరాటాలు చేసి ప్రకటించి వాళ్ళు పండుగ జరుపుకోవడానికి ఇది మంచి అవకాశంగా వాళ్ళు భావించి వాళ్ళు ఇన్ని రోజులు సంవత్సరం మొత్తం కష్ట పరిస్థితులలో కూడా చేయండి అని చెప్పినట్టు అంత కార్పొరేట్ వ్యవస్థ వచ్చి కంప్యూటర్ సిస్టమ్ జమానా వచ్చి కార్మికులకు వేతనం గురించి అప్పుడు కొట్లాడితే పని కావాలని ఇప్పుడు కొట్లాడే పరిస్థితికి వచ్చింది. దీన్ని కూడా ఏ ప్రభుత్వాలు ఏ పార్టీల వారు ఉన్నా కార్మికులకు పని చూపించే విషయము తగిన వేతనం ఈరోజు చూస్తుంటే నిత్యావసర సరుకులు కానివ్వండి, మనిషి యొక్క జీవికులకు వేతనం, వారికి వారి యొక్క శ్రమ పని చేసి అలసిపోయిన తర్వాత పని చేసినప్పుడు చేసినాక అలసిపోయిన తర్వాత వారికి జీవనోపాధి గురించి ప్రభుత్వాలు వారికి కూడా ఒక పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చి వారు చనిపోయేంత వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళకు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య లేబర్ కార్డు అని ఇచ్చారు, దాంట్లో ఒక ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇచ్చారు. దాంతో పాటు ఈ పెన్షన్ సిస్టమ్ కూడా ప్రతి ఒక్కరికి కల్పించి వారిని ఆదుకోవాలి. ప్రభుత్వాలు కూడా కార్మికుల అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారిని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకెందుకో చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరము కలిసి అర్సాపల్లిలో మేడే ఉత్సవాన్ని మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముందు అందరినీ కలవడంతో, అన్ని పార్టీల వాళ్ళని కలవడంతో అర్సాపల్లి ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేద్దామనేటటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా మంచి విషయం చేస్తున్నారు. చేయండి, అందరం సహకరించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ వేదికపై కూర్చున్నందుకు ఈ యొక్క ఆదర్శవంతమైనటువంటి ముందు పూర్వం మన అన్నగారికి ఇలా చేద్దామనేటటువంటి ఆలోచన అంటే చాలా మంచి ఆలోచన అన్న అని చెప్పేసి అనుకుని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ విజయవంతం అయిన ఈ సందర్భంలో మరి ఆ లింగన్న గారిని ఆలోచన ఇప్పటిది కాదు. ఈ అర్సాపల్లిలో ఒక ప్రగతిశీలమైన అభ్యుదయ భావాలు ఆరంభమైన నాడే అందరం కలిసి చేసింది. మొట్టమొదలు మనము అర్సాపల్లి ఐక్యం అనేది చాటినం, అది గుర్తుంచుకోవాలి అనేదే ఈరోజు జరుగుతున్నది మేడే. అందరం కలిసి ఈ అర్సాపల్లి అభివృద్ధి చేయాలి. ఏ పార్టీ అయినా పార్టీల మధ్య విభేదాలు లేవు. తమ పార్టీలో తాము పనిచేస్తూ కూడా ప్రజల కోసం పనిచేద్దామనే ఆలోచనతో ఈ మేడేని శ్రామికుల మేడేగా తీసుకుందాం అని చెప్పేసి మన నవీన్, తోడ్కొని నర్సయ్య గారిని, వీళ్ళందరినీ కూడా మన ప్రీతం, వీళ్ళందరినీ కూడా చేగడ్డి గంగాధర్ గారిని, బట్టి గంగాధర్ గారిని, నాగన్నని చేస్తే బాగుంటుంది ఆలోచనతో వీరందరూ కూడా ఒక దీవెన అంటే మీరు ముందుకెళ్ళండి. ఇటువంటి కార్యక్రమాలకు పిలవంగానే వచ్చేయడం అనేది లేకున్నా వచ్చిన వాళ్ళతోని నాగన్న కాక చెప్పినట్టు సందేశం ప్రపంచమంతటా పోతుంది. ఈ అర్సపల్లి జరుగుతున్నది ప్రపంచమంతటా వెళ్తుంది అని సభకు వచ్చేసిన అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా అభినందన తెలుపుతూ ఈ చిన్న పాటతోని ముగింపు చేస్తాను. ఏమిటి నువ్వు చెయ్యలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చెయ్యలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నాట్లు వేశావు, కలుపు తీసావు, కోత కోసావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నింగికి ఎగిరావు, సంద్రం లోతులు చూసావు, ఝాన్సీవైనావు, వీరారుద్రమవైనావు,
ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చెయ్యలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. డాక్టరు అయినావు, డాక్టరు అయినావు, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఈ మేడే ఉత్సవాలు ఇప్పుడు ఈ సభా కార్యక్రమం మనం ముగిస్తూ జెండా దగ్గర మన దునియాకే మజ్దూర్, పోరాడితే పోయేదేమి లేదు సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేదేమి లేదు సంఖ్యలు తప్ప. మేడే మేడే దునియాకే మజ్దూర్. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ఐక్యత, అర్సాపల్లి ఐక్యత, అర్సాపల్లి ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. అందరూ టీ తాగాలి, అందరు టీ బాబు కూర్చోండి, మీరు కూర్చోండి, టీ రాని